ఈ రాత్రి వేళ పాత నిబంధనలో ఒక వచనాన్ని తీసి మనం చూడబోతున్నాం. అది కొత్త నిబంధన వాగ్దానం. దానిని మనం హేజ్కేలు గ్రంథంలో కనుగొంటాం. హేజ్కేలు 36 ఈ వచనాలను చదువుదాం. యెహెజ్కేలు 36 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము. ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్ర యావత్తు పోవున్నట్లు నేను మీ మీద శుద్ధాజలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. ఇప్పుడు మనం ఈ వచనాన్ని చూడబోతున్నాం. నేను చెప్పినట్టుగా ఇది కొత్త నిబంధన వాగ్దానం. అంటే ఏంటి? పాత నిబంధనలో ముఖ్యంగా ప్రవక్తల ద్వారా భవిష్యత్తును గూర్చి దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం చూడవచ్చు. మెస్సయ్య వస్తాడు అని, ఆయన వచ్చి ఒక గొప్ప పనిని చేయబోతున్నాడని, అందులో ఆయన నూతన మనుషులను సృష్టించబోతున్నాడు అని మనం చూస్తాం. మరియు ఆ నూతన ప్రజలు ఇశ్రాయేలు ప్రజల కన్నా వేరుగా ఉంటారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు బాహ్య పలకలపై ఉండదు, కానీ వారి హృదయాలపై వ్రాయబడుతుంది. వారు అబ్రహాము రక్తం కింద ఉన్న దేశంగా ఉండరు, కానీ వారు అబ్రహాము విశ్వాసము గల దేశముగా ఉంటారు. వారు నిజంగా దేవుని నమ్ముతారు మరియు ఆయన శక్తి ద్వారా, ఆయన ఆత్మక్రియ ద్వారా నిజంగా రూపాంతరం చెందుతారు. ఇప్పుడు మనం ఈ వచనాన్ని చూసి యేసుక్రీస్తులో నిజమైన విశ్వాసి అంటే ఏంటో, నిజమైన విశ్వాసి యొక్క లక్షణాలు ఏంటో చూస్తాం. మరియు మీరు ఇక్కడ ఉన్న విషయాలను చూడాలని కోరుతున్నాను. అలానే మీకు మీరు ఈ ప్రశ్నను అడగాలని కోరుతున్నాను. ఈ విషయాలు నా జీవితంలో వాస్తవంగా జరుగుతున్నాయా? ఈ వచనాల్లో ప్రతి నిజమైన విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. నీకు నువ్వు ఈ ప్రశ్నను అడగాలి. ఇవి వాస్తవంగా నాలో జరుగుతున్నాయా, లేదా నేను దొంగ విశ్వాసినా? దేవుడు నాలో ఈ విషయాలు చేస్తున్నాడని నేను యథార్థంగా చూడగలుగుతున్నానా? ప్రారంభిద్దాం. 22వ వచనంలో 23వ వచనంలో మనం చాలా ముఖ్యమైన వాటిని చూస్తాం. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు, నేను నిన్ను రక్షించబోతున్నాను. ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఇది నీ కోసం నేను చేయట్లేదు. ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. ప్రజలను రక్షించాలనే ప్రేరణ దేవుడికి వారి ద్వారా కనిపించలేదు. బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషిని చూసినప్పుడు వారి పాపము దేవుడిని ప్రేరేపించేది ఒకే ఒక్కటి ఏంటంటే వారిని తీర్పు తీర్చడం, వారిని ఖండించడం. కాబట్టి దేవుడు మనిషిని రక్షిస్తే అది మనిషిని బట్టి కాదు, మనుషులకు వేరుగా రక్షిస్తాడు. మనం రక్షించబడటానికి అర్హులమని దేవుడు మనల్ని రక్షించలేదు. దేవుడు మనలను రక్షించాడు ఎందుకంటే ఆయన రక్షకుడు. మనం దేవుని ప్రేమకు అర్హులమని దేవుడు మనలను ప్రేమించలేదు. మనం దేవుని ప్రేమకు అర్హులం కాదు, మనం ఆయన ఉగ్రతకు అర్హులం. దేవుడు మనలను రక్షించాడు ఎందుకంటే దేవుడే ప్రేమ. ఇప్పుడు ఈ 2 వచనాల్లో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. 22, 23 వచనాల్లో ఏంటంటే దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు.